హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు చిత్ర పరిశ్రమ రిజల్ట్ను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళే హీరోలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకడు. అయితే కెరీర్ ఆరంభం నుంచి ఇదే పందాన్ని ఫాలో అవుతున్న అతడు పెద్దగా హిట్లను అందుకోవడం లేదు. అయితే ఈ పరిస్థితుల్లో బింబిసారాతో ఒక భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకొని ఆ వెంటనే మరో షాక్ అయితే తిన్నాడు. ఇక దీంతో ఈసారి ఎలాగైనా కొట్టాలన్న కసితో డెవిల్ మూవీతో వచ్చాడు మన ముందుకి. ఇక దీనికి టాక్ బాగున్న రెస్పాన్స్ అయితే అంతగా రాలేదని తెలిసిందే. అయితే మరి కళ్యాణ్ రామ్ మూవీ రెండవ రోజు ఎంత వసూలు చేసిందనేది మీరే చూసేసేయండి. అఫీషియల్గా రిలీజ్ అయిన ప్రతి ఒక్క బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీనే డెవిల్. అభిషేక్ నామా తెరకెక్కించిన ఈ మూవీని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై దేవర్షం నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మించారు. ఇక ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రమేశ్వర్ సంగీతం అయితే ఇచ్చాడు. ఇక ఈ మూవీలో మాళవిక నాయర్ అలాగే అజయ్, సత్య కీలక పాత్రలు అయితే చేశారు. కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ మూవీపై అంచనాలు అయితే బాగానే ఏర్పడ్డాయి. దీంతో నైజాంలో 5.50 కోట్ల రూపాయలు, సీడెడ్లో 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి 8 కోట్ల మేర అయితే బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 16.50 కోట్ల బిజినెస్ అయితే చోటు చేసుకుంది. ఇక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకున్నట్లయితే 1.60 కోట్ల రూపాయలను మరియు ఓవర్సీస్లో 2 కోట్లు, మొత్తంగా కలిపి 20.10 కోట్లు బిజినెస్ అయితే చేసింది. ఎన్నో అంచనాల నడుమ రూపొందిన డెవిల్ మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు అయితే వచ్చింది. ఇక దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ నుంచి మంచి టాక్ అయితే వచ్చింది. ఇక అందుకు అనుగుణంగానే రివ్యూలు కూడా డీసెంట్గానే వచ్చాయి. దీనికి తోడు మరికొన్ని సినిమాల నుంచి పోటీ ఉండడంతో దీనికి రెస్పాన్స్తో ఆశించినంత రీతిలో రాలేదనే ట్రేడ్ వర్గాలు అయితే తెలియజేస్తుంది. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ మూవీకి రెండవ రోజు మోస్తరు రెస్పాన్స్ అయితే వచ్చిందని చెప్పుకోవాలి. మొత్తంగా వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే 3.10 కోట్ల రూపాయల వరకు షేర్ అయితే వచ్చింది.